హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వార్ టు ట్రైలర్ వచ్చేసి 24 అవర్స్ రిపోర్ట్ ఎంత, దానికి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని లైక్స్ వచ్చినాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. యాక్చువల్గా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో 2 ఛానల్స్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ఒక యశ్రాజ్ ఫిల్మ్ ఛానల్లో ఒకటి, ఇంకోటి యశ్రాజ్ ఫిల్మ్ తెలుగు వైఆర్ఎఫ్ తెలుగు ఒకటి వైఆర్ఎఫ్లో రిలీజ్ చేశారు. సో వైఆర్ఎఫ్లో మెయిన్ ఛానల్లో రిలీజ్ చేస్తే ఈ తెలుగు ట్రైలర్కి 24 అవర్స్ గడిచేటప్పటికి 22 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాగే లైక్స్ వచ్చేసి 2 లక్షల లైక్స్ వరకు వచ్చినాయి, 2,03,000 లైక్స్ వరకు వచ్చినాయి. అలాగే వైఆర్ఎఫ్ తెలుగు ఛానల్లో చూసుకుంటే 1.4 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అలాగే 85K వరకు దీనికి లైక్స్ అనేది వచ్చింది. అంటే టీజర్కి ఎంత వచ్చిందో ఆ 2 ఛానల్స్లో, ఇప్పుడు ట్రైలర్ కూడా కొంచెం అటు ఇటుగా అంతే వచ్చింది. అంటే టీజర్కి మించి రావాలి కదా ట్రైలర్కి, అట్లా రాలా. టీజర్కి అయితే ఎటువంటి వ్యూస్ వచ్చినాయో ట్రైలర్ కూడా అంతే వచ్చినాయి. సో 2 ఛానల్ కలుపుకొని 25 మిలియన్ వ్యూస్, 3 లక్షల లైక్స్ వచ్చినాయి ఓవరాల్గా చూసుకోవాల్సి వస్తే. అంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే, సినిమా లవర్స్కి, ఆడియన్స్కి, రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి ఈ సినిమా మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా హరిహర వీరమల్లు ట్రైలర్, ఇప్పుడు సినిమా ఆడుతుంది థియేటర్లో, ఆ ట్రైలర్ చూసుకోండి, దానికి 50 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. అంటే దానికి 50 మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చి, ఇప్పుడు దీనికి అంటే ఇప్పుడు స్టార్ హీరో, ఇద్దరు స్టార్ హీరోలే, పవన్ కళ్యాణ్ గారు స్టార్ హీరో, ఎన్టీఆర్ గారు కూడా స్టార్ హీరోనే. ఇది ఒక తెలుగు సినిమా, ఆబ్వియస్లీ తెలుగు సినిమాగానే కన్సిడర్ చేస్తారు. బికాజ్ ఎందుకు, మల్టీ స్టారర్ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన చేసినటువంటి సినిమా కాబట్టి. సో ఆయన హృతిక్ రోషన్ ఆయన అయిండొచ్చు, ఆయన హిందీ హీరో. మన తెలుగు హీరో తారక్కి సంబంధించినటువంటి ఒక ట్రైలర్ వ్యూస్ ఏ రేంజ్లో ఉండాలి? దేవరా కూడా ఇలాగే ఉన్నాయా? అలా లేదు కదా. మళ్ళీ అంటే కొంతమంది అభిమానులు అనొచ్చు, ఇది బాలీవుడ్ సినిమా, అది సినిమా, ఇది అని అలా అని చెప్పినా, అరే నువ్వు మెగా ఫ్యాన్ రా, రామ్ చరణ్ ఫ్యాన్ రా నన్ను అంటారు. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా వ్యూస్, కళ్ళ ముందు కనిపించే వ్యూస్ గురించే నేను మాట్లాడుతున్నాను. సో స్ట్రైట్గా చెప్పాలంటే ఇది ఒక బాలీవుడ్ మూవీ. దీన్ని సినిమా లవర్స్ కానీ, ఆడియన్స్ కానీ ఒక బాలీవుడ్ మూవీ కానీ చూస్తారు. ఆ యశ్రాజ్ యూనివర్స్లో, దాని ముందు ఫ్రాంచైజ్ ఫిలిమ్స్లో ఇదొకటి. టైగర్ జిందా హై, వార్ 2 ఇవన్నీ కూడా ఈ యూనివర్స్ లో ఒక భాగం. అంతకుముందు సినిమాలకి కలెక్షన్సే సరిగ్గా రాలే తెలుగులో. సో ఈ సినిమాకి ఎంతో కొంత తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ వస్తాయి అంటే, అది ఇప్పుడు చూస్తున్న ఈ వ్యూస్ ప్రకారంగా కలెక్షన్స్ వస్తాయి, ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయి అంటే అది కేవలం ఎన్టీఆర్ గారి మొహం చూసే వస్తాయి, కానీ అంతకుమించి ఇంకేమీ కాదు. జస్ట్ బికాజ్ సౌత్ లో కలెక్షన్స్, అంటే తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ సినిమాలో తీసుకున్నారు, కానీ ఈ సినిమా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. బికాస్ అక్కడ ట్రైలర్ వ్యూస్ చెప్తున్నాయి. టీజర్కి ఎంతైతే వచ్చినాయో ట్రైలర్ కూడా అంతే వచ్చింది. సో దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు కదా ఈ సినిమా తాలూకు రేపు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి. మినిమం 50 కోట్లు వస్తే ఎక్కువ, గొప్పే నిజంగా. లాంగ్ రన్ లో ఈ సినిమాకి 50 కోట్లు వస్తే చాలా ఎక్కువ అనేది నా అజంప్షన్. బికాస్ ఆఫ్ ట్రైలర్ వ్యూస్. ఎందుకు అంత తక్కువ వచ్చినాయి అంటే, సినిమా కంటెంట్ మీద జనరల్ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ చూస్తే ఓకే వస్తాయి వ్యూస్, కాకపోతే జనరల్ ఆడియన్స్, సినిమా లవర్స్ కూడా చూస్తేనే అంతకు మించి వస్తాయి. అసలు 50 మిలియన్ వ్యూస్ దాటితే అనుకున్నా. 50 మిలియన్ వ్యూస్ దాటుంటే ఈరోజు వార్ 2 కలెక్షన్స్ ఒక రేంజ్లో వచ్చి ఉండేది. కానీ ఇక్కడ 25 టీజర్కి ఎలా అయితే వచ్చిందో ట్రైలర్ కూడా అలా వచ్చేటప్పటికి ఖచ్చితంగా మొదటి నుంచి ఉన్నటువంటి హైపే. ఎటువంటి హైపు లేకపోవడమే హైపు ఈ సినిమాకి, వార్ 2కి. సో ఖచ్చితంగా మరి రేపు కలెక్షన్స్ కూడా, కంటెంట్ బాగుంటే, భయంకరంగా కంటెంట్ ఉంటేనే కానీ ఈ సినిమా కలెక్షన్స్ని ఇంకా ఎన్టీఆర్ గారు ఒక్కలే లాక్కు రావాలి. మరి ఆయన ఈ సినిమాలో ఏ విధంగా చూపించారో, రేపు ఏ విధంగా కనిపించబోతున్నారో ఖచ్చితంగా డ్యామ్ షూర్ ఆకట్టుకోవాలి. బికాజ్ ట్రైలర్ వరకు నిజంగా చెప్తున్నా డిజాస్టర్ రెస్పాన్స్. ట్రైలర్ వ్యూస్ పరంగా చెప్తున్నాను, టీజర్కి మించి రావాలి, 50 మిలియన్ వ్యూస్ రావాలి, కానీ రాలేదు. 25 మిలియన్ వ్యూస్ వచ్చినాయి 2 ఛానల్స్ కలుపుకుని, అది కూడా 25 మిలియన్ వ్యూస్, 2 ఛానల్స్ కలుపుకుని 3 లాక్ లైక్స్. సో ఇది ఓవరాల్గా ఒక డిజాస్టర్ రెస్పాన్స్ ట్రైలర్కి అని చెప్పేసి అనుకోవాలి. ఇంకా ఆగస్ట్ 14th నాడు ఎలా ఉంటుందో, ఏముంటుందో మరి చూద్దాము. అంటే గతంలో రిలీజ్ అయినటువంటి ట్రైలర్ లిస్ట్ చూసుకుంటే ఇది టాప్ 8లో ఉంది. మరీ దారుణం అసలు. ఇంకా టాప్ 1 లిస్ట్ అదంతా చెప్తే మళ్ళీ కొంచెం బాగోదు. సో టాప్ 8లో ఉంది, స్టార్టింగ్ నుంచి పోల్చుకుంటే వ్యూస్ పరంగా టాప్ 8లో ఉంది. మరి చూద్దాం ఇది రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఏ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఆడియన్స్ లో అని చెప్పేసి. సో ఈ ట్రైలర్ వ్యూస్ చూస్తుంటే కూలీ 1 సైడ్ కొట్టేలా అనిపిస్తుంది. సో
ఎందుకు ఈ ట్రైలర్ కి వ్యూస్ తక్కువ వచ్చినాయి, ఆ వ్యూస్ గురించే కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.